కాచి కాపాడి రక్షించి. చూడండి 11 చూస్తే, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. అన్యజనులంట ఆయన హత్తుకునంట అనేకులు ఆయనకి దగ్గర అవుతారంట. అలా దగ్గరైనప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చూస్తే చూడండి 12వ వచనం, ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమునకు రక్షణ పొందలేము. మనకు రక్షణ కలిగిందంటే యేసు క్రీస్తు నామములోనే మనకి రక్షణ కలిగింది. స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఆయన, ప్రాణం పెట్టాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఈ నామములోనే రక్షణ దొరికింది మనకి. మరి ఏ నామములోనూ రక్షణ లేదు. మన చుట్టూ కాచి కాపాడి అగ్ని ప్రాకారాలు కడుతున్నాడు. పేతురు, నీవు బండవి, ఈ బండ మీద నేను సంఘం కడుతున్నాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నెరవు అని చెప్పాడు. పేతురికి ఒక వాగ్దానం చేశాడు. మనకి అందరికీ కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఒక వాగ్దానం, పాతాళలోక ద్వారములు నిలవ నెరవు. ఆయన మర్మాన్ని దాచిపెట్టి ఉంచాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి ఎవరు? కొంతమందే కదండి. ఈ కొంతమందికే అభిషేకం ఇచ్చాడు. అన్యజనులందరూ కూడా నాకు విధేయులవుతారు. మీరు చెప్పండి, మీరు చెప్తే వాళ్ళు వింటారు. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారాలు కడతాను నేను, వాళ్ళకి నేను తోడుగా ఉంటాను. అన్యజనులు నాకు విధేయులవుతారు. మరి ఏ నామములోనూ రక్షణ లేదు.